నమస్తే అన్న. నమస్తే అండి. నేను పేరు సంతోష్ ఆర్య. నేను రాయల్ మోటార్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. మీరు ఇక్కడ ఏమేమి కండక్ట్ చేస్తారన్న? ప్రోగ్రామ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయి? ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మామూలుగా మేము చెప్పాలంటే మాది ఎంగటంపల్లి గ్రామము, చెన్నై కొత్తపల్లి మండలము, సత్యసాయి జిల్లా. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా 135వ జయంతి కాబట్టి ఇది మాకు మొత్తం జాతీయ పండుగల కంటే, మామూలు మతాలకు సంబంధించిన పండుగల కంటే అంబేద్కర్ జయంతిని మేము అద్భుతమైన మా పండగలాగా మేము జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏమిటంటే ఈ జయంతి సందర్భంగా మా గ్రామంలో భోజన ఏర్పాట్లు చేయించాము. చిత్రాన్నము, తర్వాత అదేవిధంగా పాయసము, పెరుగు పచ్చడి, గట్టి పెరుగు పచ్చడి, సాంబారు, పప్పు అన్నీ రుచికరమైనటువంటి భోజనం ఏర్పాటు చేశాము. ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమైక్యమై ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు నిజంగా ఒక పండగ వాతావరణం లాగా కల్పిస్తుంది. నిజంగా మాకు ఒక ఉగాది, ఒక సంక్రాంతి పండగ కంటే అంబేద్కర్ జయంతి చాలా అద్భుతంగా మేము జరుపుకున్నందుకు మా గ్రామస్తుల తరఫున మేము నిజంగా జై భీమ్ తరఫున మా యూత్ పిల్లలు, తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, మాజీ సర్పంచ్ కానీ, తర్వాత అంబేద్కర్ దళిత సంఘమైనటువంటి ఒయి నరసింహులు కానీ, ఇంకా చాలామంది యూత్ సభ్యులు చాలామంది ఉన్నారు కాబట్టి పేరు చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ సందర్భంగా కోలాట, తర్వాత వచ్చేసి చెక్క భజన మా గ్రామంలో నిజంగా ఇది ఈ రోజుతో అయిపోదనేలాగా ఉంది. నాకు నిజంగా మా అంబేద్కర్ అంటేనే మాకు ఆయన మాకు దేవుడు. నిజంగా ఆయన వల్లే మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన కల్పించినటువంటి ఒక రాజ్యాంగం వల్ల ఈరోజు మేము హక్కులను, స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నామంటే ఆయన పెట్టినటువంటి, అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష అని చెప్పేసి మేము ముక్త కంఠంతో మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు మనకు ఓటు హక్కు వచ్చిందంటే ఆ భారత రాజ్యాంగ పిత అయినటువంటి అంబేద్కర్ కృషి ఫలితమే. అదేవిధంగా స్వతంత్రం వచ్చినా కూడా మనకు సరైనటువంటి వసతులు ఉండేటివి కావు. అంబేద్కర్కి నా రాజ్యాంగం రాయకోకుండా ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ ఏమేమి బడుగు బలహీన వర్గాల వరకు ఏం అవసరమో వాళ్ళకు, అదేవిధంగా కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాడు. చిన్నపిల్లలకు బాలల హక్కులకు కల్పించాడు. అదేవిధంగా ఎస్సీలకు ఏమన్నా అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్స్, ఎస్టీ కమిషన్స్, వెనుకబడిన వాళ్ళకు జాతీయ వెనుకబడిన కమిషన్లు ఏర్పాటు చేశాడు. గిరిజనులకు కూడా జాతీయ ట్రైబల్స్ కమిషన్స్ ఏర్పాటు చేశారంటే దానికి కారణము అంబేద్కర్ గారే. కాబట్టి ఈ సందర్భంగా మేము ఆయన పెట్టినటువంటి భిక్ష వల్లే మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం. కాబట్టి అందుకోసమని మా ఎంగటంపల్లి గ్రామంలో ఈ జయంతి కార్యక్రమాలను చాలా ఘనంగా నివాళులర్పించుకున్నాము ఆయనకు. అదేవిధంగానే ఈ గ్రామమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన అంబేద్కర్ గారి యొక్క ప్రపంచ మేధావి కాబట్టి గొప్పతనం వల్ల ఆయన వేరే దేశాల్లో కూడా విగ్రహాలు పెట్టించుకోగలుగుతున్నారంటే ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనం జనాలను చూసినట్టయితే ఏదో ఒక పండగ వాతావరణానికి జనసంద్రంగా మారిందనమాట. ఇక్కడ కోలాటం ఆడుతున్నారు ప్రజెంట్. కోలాటము, తర్వాత చెక్కల భజన, తర్వాత అన్నదాన కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. తర్వాత డీజే వస్తుంది. తర్వాత అంబేద్కర్ గారి చిత్రపటానికి ఊరేగింపుగా మొత్తం ఈ గ్రామస్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. నిజంగా చుట్టూ ఉన్న జనం వెహికల్తో ఎప్పుడెప్పుడు కోలాటం స్టార్ట్ చేస్తారా అని చెప్పి వేచి చూస్తున్నట్టు ఉంది. ఎందుకంటే అక్కడ ముసలాళ్ళు, పిల్లలు, వృద్ధులు అందరూ కలిసి చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. చాలాసేపు నుంచి మన కోలాన గురువు గారు కూడా మనం కలిసి ఇంకా దగ్గరలో స్టార్ట్ చేస్తామని చెప్పినారు. ఇంకా స్టార్ట్ అవుతుంది. ఓకే. Let's go.
పక్క కోలాటం జరుగుతుంటే ఇక్కడ మన అక్కలు చుట్టూరా కూర్చొని మధ్యలో పూలను రాసులుగా పూసుకొని ఒకరి మీదలు చల్లుకుంటా ఫుల్ హ్యాపీతో ఎంజాయ్మెంట్లో ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో చూస్తుంటే ఆనందం మనకి చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మన థియేటర్లో అంబేద్కర్ గారి చిత్రపటం ఊరేగింపుకి సిద్ధం చేస్తున్నారు.